make you forget. They wanna make you forget. Save your razor blades now, not yet. Save your razor blades now, not yet. I'm ready. My jumpsuit is unsteady. I'm lighter when I'm lower. I'm higher when I'm heavy. Oh, I'm so high. My jumpsuit takes me so high. I'm flying from a fire. From Nico and the Niners. Oh. సో యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ ఇయర్. సో ఈరోజు ఫారో షఫుల్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్ట్ పెన్ స్పిన్నింగ్ అనమాట, రైట్? సో ఇంతవరకు పెన్ స్పిన్నింగ్ నేను ఎప్పుడు ట్యుటోరియల్స్ చేయలే అనమాట. బట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్న పెన్ స్పిన్నింగ్ కూడా డేంజరస్ నేర్పిస్తా. ఒక్కొక్క మూవ్ పెన్ స్పిన్నింగ్ కూడా అసలు డేంజరస్ ఉంటుంది బ్రో, రైట్? సో అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, లాస్ట్ వీడియోకి 200 likes ఏం పెట్టినా కదా, అది ఉత్తగానే అయిపోయింది. అండ్ ఈ వీడియో కూడా నేను ఏం పెడదాం అనుకుంటున్నా, 250 likes అనమాట. సో హోప్ యూ క్రాస్ దట్. సో ఇప్పుడు మనం ట్యుటోరియల్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఒక చిన్న యాప్ గురించి చెప్తా అనమాట. సో యాప్ గురించి ఇన్న తర్వాత మనం ట్యుటోరియల్ స్టార్ట్ చేద్దాం అనమాట, రైట్? సో యో బ్రో, దిస్ ఈజ్ TTRummy యాప్ అనమాట. సో ఇందులో మనం రమ్మీ ఆడచ్చు, తిన్పత్తి ఆడచ్చు, అప్పుడప్పుడు బోర్ కొడితే మనం 3D షార్క్ ఫిషింగ్ ఆడి జాక్ పాట్లు కూడా గెలుచుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో మనకి మస్తు వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. టెక్సాస్ హోల్డెమ్ ఉంటుంది, డ్రాగన్ టైగర్ ఉంటుంది, ఫ్రూట్ 9 స్లాట్ ఉంటుంది, అండ్ ఈజిప్ట్ స్లాట్ అండ్ బ్లాక్ రెడ్ జాక్ పాట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఆడి నువ్వు పైసలు గెలుచుకోవచ్చు అనమాట. ఇట్స్ ఎ వెరీ సింపుల్ యాప్. అండ్ స్టార్టింగ్ నీకు వాడు 58 రూపీస్ ఫ్రీగా ఇస్తాడనమాట నీకు ఏ గేమ్ అన్న ఆడుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇట్స్ ఎ వెరీ సింపుల్ రిజిస్ట్రేషన్ అండ్ వెరీ సింపుల్ క్యాష్ విత్డ్రా అండ్ క్యాష్ డిపాజిట్ అనమాట, రైట్? సో జల్దీ డౌన్లోడ్ చేసుకో TTRummy యాప్. డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టేసిన అనమాట. సో చూసినావు బ్రో, యాప్ నచ్చితే డౌన్లోడ్ అయ్యి పైసలు గెలుచుకో, లేకపోతే పోగొట్టుకో. నేనైతే లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టేసిన అనమాట. లేకపోతే నువ్వు 7862233.com అని కొట్టేస్తే నీకు డైరెక్ట్ యాప్ వచ్చేస్తుంది అనమాట, రైట్? సో ఇప్పుడు మనం ట్యుటోరియల్ స్టార్ట్ చేద్దాం. ట్యుటోరియల్ స్టార్ట్ చేసే కన్నా ముందు తెలుసు బ్రో, నువ్వు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే అండ్ నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేసుకోకపోతే అండ్ నువ్వు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మోజ్, టెలిగ్రామ్ ఇవన్నీ ఇలా ఫాలో కాకపోతే కమాన్ కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ పెట్టేస్తాను అనమాట. పోయి ఫాలో అయిపో అనమాట, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా బ్రో డైరెక్ట్ ఒక్క నిమిషమా. సో డైరెక్ట్ ఈ డేంజరస్ ఫారో షఫుల్ అండ్ పెన్ స్పిన్నింగ్ అది ఇంకా నెక్స్ట్ లెవెల్, రైట్? సో అవి చూసేద్దాం అనమాట, రైట్? సో యో బ్రో, దిస్ ఈజ్ ద డేంజరస్ ట్యుటోరియల్ ఆఫ్ ఏ ఫారో షఫుల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కార్డ్స్ కొంచెం స్మూత్ ఉండాలి బ్రో ఫారో షఫుల్ చేయాలంటే, రైట్? సో మరీ అంత స్మూత్ అంటే అంత స్మూత్ ఏం అవసరం లేదు. ఇవి కూడా అంత స్మూత్ ఏం లేవు. జస్ట్ కొత్త డెక్ అనమాట. కొత్త డెక్ ఒకటి కొనుక్కొని దాంతో వేయచ్చు ఫారో షఫుల్. చాలా స్మూత్గా వస్తుంది, నీట్గా వస్తుంది, రైట్? సో ఫారో షఫుల్ మనం ఫస్ట్ ఇది చేయాలి. ఆ తర్వాత మనకి ఈ పొజిషన్ రావాలి. ఆ తర్వాత ఇవన్నీ రిప్పునే ఎత్తేసేయాలి, రైట్? సో దిస్ ఈజ్ అ ఫారో షఫుల్. సో కార్డ్స్ ఎంత స్మూత్ ఉంటే అంత మంచిగా వస్తుంది అనమాట. అందుకే కొత్త డెక్ వాడమని చెప్పింది, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇగో ఇది ఎట్లా చేస్తాం, ఫస్ట్ మూవ్ అని చూడు. ఫస్ట్ ఎగ్జాక్ట్లీ హాఫ్కి కట్ చేయాలి మనం ఇట్లా కార్డ్స్ని. సో ఇట్స్ వెరీ సింపుల్, హాఫ్కి కట్ చేయడు. సో తర్వాత ఇగో యూ హ్యావ్ టు గ్రిప్ ఈజ్ అ డేంజరస్ గ్రిప్ అనమాట. ఇగో లెఫ్ట్ హ్యాండ్లో కనిపిస్తుంది కదా, నా థంబ్, ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్, రింగ్ అండ్ ద పింకీ, ఈ మూడేమో ఇట్ సైడ్, ఇండెక్స్ పైన అండ్ థంబ్ ఇట్లా లెఫ్ట్ సైడ్, రైట్? సో ఎగ్జాక్ట్లీ ఇట్లా హాఫ్ కట్ చేసి, రైట్? సో ఆ తర్వాత అంత స్క్వేర్ అప్ ఉండాలన్నమాట. 2 డెక్లు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నది, రైట్ హ్యాండ్లో ఉన్నది, 2 స్క్వేర్ అప్లు ఉండాలి. అండ్ ఇగో ఎగ్జాక్ట్లీ ఈ లాస్ట్ కార్డ్ మ్యాచ్ కావాలి. ఎగ్జాక్ట్లీ ఈ లాస్ట్ కార్డ్ ఉందా, ఈ లాస్ట్ కార్డ్ని ఇగో ఈ లాస్ట్ కార్డ్ మీద పెట్టాలి. సో ఆ పెద్ద టాస్క్ ఏం కాదు అది, జస్ట్ నువ్వు ఇట్లా మీద పెట్టి ఇట్లా పుష్ చేయాలి. ఈ రెండింటిని ఇట్లా పుష్ చేయాలి, రైట్? సో నువ్వు లైట్గానే పుష్ చేయి, పెద్ద గట్టిగా ఏం పుష్ చేయకు. లైట్గా పుష్ చేసి అటు ఇటు రైట్ లెఫ్ట్ కదిలిస్తుండు. సో వాచ్ దిస్, మంచిగా చూడరే. సో మొత్తం కింద ఇట్లా పెట్టి ఒక్క కార్డు మీద పెట్టుర్రి, ఒక కార్డు మీద అన్న ఒక కార్డు కింద అన్న, రైట్? సో ఇట్లా పెట్టి నువ్వు ఇట్లా రైట్ లెఫ్ట్ మూవ్ చేస్తుంటే అయిపోయా, అన్నీ ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట, రైట్?
సో ఇప్పుడు చాలామంది ఇలా మిస్టేక్ ఏం చేస్తారని అంటే ఫస్ట్ మనం ఇట్లా కట్ చేస్తాం, రైట్. సో కట్ చేసిన తర్వాత ఇక ఇక్కడ పెట్టేటప్పుడు రప్ప నూపుతారు అనమాట, ఇరికే అని. అంత గట్టిగా అసలు ఇరికేయద్దు. సో స్మూత్, సో స్మూత్, ఇట్లా మెల్ల అంతే, రైట్. సో చాలా అంటే మీడియం కంటే కొంచెం తక్కువ, మీడియంగా కూడా నువ్వు పుష్ చేయొద్దు, జస్ట్ చాలా స్మూత్గా ఒక్క కార్డు దాని కింద పెట్టినావంటే అయిపోయి ఎనఫ్, ఇక మిగతా అన్నీ అవే చూసుకుంటుంది, రైట్. సో ఇంకోటి మీకు జల్దీ రావాలంటే అది ఎట్లా అంటే ఇక ఇక్కడ క్రాస్ ఉందా మనకి, ఇక్కడ టర్న్ ఉంది కదా ఇట్లా, సో ఎగ్జాక్ట్లీ ఈ టర్న్ కాడ ఇట్లా పుష్ చేయరు, రైట్. సో అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది, రైట్. సో వన్స్ నువ్వు ఇగో వీడికి ఈ పొజిషన్కి వచ్చినావంటే ఆ తర్వాత ఇట్స్ వెరీ సింపుల్. ఇగో జస్ట్ ఇట్లా టర్న్ చేయి అంతే, కొంచెం లోపలికి నూకు అన్ని కార్డ్స్ని, ఆ తర్వాత ఇగో ఇట్లా టర్న్ చేయి, రైట్. సో టర్న్ ఎట్లా చేయాలి, వీ రావాలి, అంతవరకే టర్న్ చేయాలి, రైట్. సో ఆ తర్వాత రైట్ హ్యాండ్ తోటి ఇట్లా పట్టుకొని మొత్తం బ్యాలెన్సింగ్ చేసుకుంటా ఇగో నీ మిడిల్ ఫింగర్ అండ్ ద థమ్ ఈ రెండింటి మీద పెట్టు, రైట్. సో ఇప్పుడు పెట్టి లెఫ్ట్ హ్యాండ్ థమ్ తోటి ఆపాలి. అండ్ నువ్వు ఎప్పుడైతే ఫారో షఫుల్ వాడాలనుకుంటున్నావు అప్పుడు ఇట్లా వదిలేయాలి, రైట్. సో ఇట్లా వదిలేయంగానే అన్నీ ఒకటేసారి దన్ అని పడతాయి, నార్మల్గా అయితే బిగినర్స్కి అయితే అట్లనే పడతాయి. సో దీనికి టెక్నిక్ ఉంటుంది బ్రో, ఇట్స్ ఎ వెరీ సింపుల్ టెక్నిక్, ఐ విల్ టెల్ యూ నౌ. సో దిస్ ఆ తర్వాత ఇగో ఇట్లా పెడతావా, ఆ తర్వాత నీ థంబ్ అండ్ మిడిల్ ఫింగర్ ఉంటుందా, ఈ రెండు ఏమవుతాయి అని అంటే ఇగో ఇట్లా కంప్రెస్ చేస్తాయి వాటిని, ఇట్లా పైకి అంటాయి, ఇట్లా పైకని వాటిని కిందికి వేస్తాయి, అర్థమైందా, ఇట్లా పైకని వాటిని ఇట్లా కిందికి వేస్తాయి అనమాట. అప్పుడు అవి ఎగ్జాక్ట్లీ ఇట్లా రెండు సైడ్లకి వెళ్ళి ఇట్లా పడుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి, రైట్. ఎ సెకండ్, విల్ షో యూ అగైన్. సో ఎగ్జాక్ట్లీ యా, రైట్. సో ఆ తర్వాత నువ్వు ఇట్లా తీసుకోవాలి, ఆ తర్వాత నువ్వు ఇక్కడ పెట్టాలి, ఆ తర్వాత నువ్వు థంబ్ అండ్ మిడిల్ ఫింగర్ తోటి ఇట్లా రెండింటిని నువ్వు ఇట్లా దగ్గర ఇవ్వాలన్నమాట, అంటే పైకి అనాలి. అప్పుడు ఆ రెండు ప్రెషర్లు రెండు సైడ్లకి వెళ్ళి ఇట్లా వచ్చి కార్డ్స్ ఇట్లా కింద పడతాయి, రైట్. సో నువ్వు ఇది ఫస్ట్ టైం చేయంగానే రాదు బ్రో, దీనికి కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఇట్స్ నాట్ దట్ హార్డ్ టు, అదంత హార్డ్ కూడా ఏం కాదు, నువ్వు చాలాసార్లు ప్రాక్టీస్ చేసి అంత హార్డ్ కూడా ఏం కాదు. సో ఇట్లా వేయాలి, ఇగో ఈ పొజిషన్కి తీసుకురావాలి, రైట్. సో నార్మల్గా అయితే ఇంకా వేరే లెక్క కూడా వేస్తారు, ఇట్స్ కొంచెం టఫ్ అనమాట అది. సో మనమైతే నార్మల్గా ఇట్లా వేద్దాం. అండ్ నార్మల్గా నీ మిడిల్ ఫింగర్ అండ్ ద థంబ్ కొంచెం ఇగో మిడిల్ కంటే కొంచెం అప్పర్ పార్ట్లో పెట్టుది, రైట్. సో ఆ తర్వాత నువ్వు జస్ట్ ఇగో ఈ థంబ్ ఉందా, ఈ థంబ్ని ఇట్లా అంటే అయిపోయా పడుతూనే ఉంటాయి అనమాట, రైట్. సో దీనికి నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేయాలి బ్రో, ఏంటి అని అంటే ఎగ్జాక్ట్ ఇట్లా పడడానికి. సో నార్మల్గా నువ్వు ఫస్ట్ ఈ పొజిషన్కి రావడం ఇట్స్ వెరీ సింపుల్, ఇట్లా పట్టుకొని నువ్వు ఈ పొజిషన్కి ఉత్తానే వచ్చేస్తావు, రైట్. ఇట్లా తీసుకొని ఇట్లా ఉత్తానే వచ్చేస్తావు. కానీ ఇక్కడ వేసేటప్పుడు ఎట్లా పడతాయి అని అంటే ఇవి కొన్నిసార్లు పడతాయి, ఇది కొన్నిసార్లు పడతాయి, ఇప్పటికీ నాకు అయితేనే ఉంటుంది అట్లా, ఇవి కొన్నిసార్లు పడడు. బట్ ఎగ్జాక్ట్లీ రెండు ఒకటేసారి పడడు, ఇట్స్ కొంచెం టఫ్ అనమాట, రైట్. సో మనం మొత్తం ఒకటేసారి వేస్తే ఎట్లా ఉంటుంది అని అంటే ఇట్స్ లైక్ దిస్, రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్ట్ పెన్ స్పిన్నింగ్ చూద్దాం అనమాట, రైట్. సో యో బ్రో, దిస్ ఈజ్ ఎ ట్యుటోరియల్ ఆఫ్ ఏ పెన్ స్పిన్నింగ్ అరౌండ్ ద థమ్ అనమాట, రైట్. సో పెన్ స్పిన్నింగ్ కూడా కొంచెం టఫ్ ఆర్టే అనమాట, సేమ్ కార్డ్ హిస్టరీ లెక్కనే. సో యాక్చువల్లీ నేను కార్డ్ హిస్టరీ మ్యాజిక్ నేర్చుకోకముందు నేర్చుకున్నా ఈ పెన్ స్పిన్నింగ్. సో ఇది ఇట్లా యూజ్ అవుతుంది అన్న తెలియదు, అందుకే ఇన్ని రోజులు నేను అసలు దీన్ని వాడనే లేదు, లైట్ తీసుకున్నా. సో ఇప్పుడు దీని ట్యుటోరియల్స్ కూడా ఇద్దామని అనుకుంటున్నాను అనమాట, రైట్. సో ఇట్లా చాలా ఏంటంటే మూవ్స్ ఉంటాయి ఇందులో. సో ఫస్ట్ నేను థమ్ స్పిన్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ వేరే మూవ్స్ ఇంకా చాలా ఉంటాయి, ఇట్లా ఉంటుంది, ఇది అండ్ ఇది అండ్ మనకి రివర్స్ థమ్ స్పిన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, రైట్. సో ఇవన్నీ నేను తర్వాత ముందు వీడియోస్లో నేర్పిస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ నేర్చుకుందాం. సో దీనికంటే ముందు బేసిక్ మీకు ఇది వచ్చి ఉండాలి. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి వస్తుంది, టైంపాస్కి చేస్తుంటాం కదా మనం స్కూళ్ళల్లో కాలేజీలలో పిచ్చ లైట్ ఇట్లా
రప్ప తిప్పుతుంటాం. ఎగ్జామ్ హాల్లో పోరీలు అయితే రప్ప తిప్పుతుంటాయి, రైట్. సో ఇట్లా ఇది అయితే వెరీ సింపుల్. సో దీన్నే ఇద్దామని అనుకున్నా కానీ మరి గలీజ్ ఉంటుంది అని లైట్ తీసుకొని మనం కొంచెం అడ్వాన్స్గా థమ్ స్పిన్ ఇస్తున్నాం అనమాట, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే ఇక పైన పెన్సిల్ కొంచెం లైట్ ఉండాలి అండ్ కింద పెన్సిల్ కొంచెం వెయిట్ ఉండాలి. సో నార్మల్గా మనం పెన్ తోటి చేయొచ్చు. సో పెన్నుకి కింద క్యాప్ పెట్టి ఇట్లా స్పిన్ చేయొచ్చు అనమాట, రైట్. సో నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఇక్కడ వెయిట్ ఉన్నా వెయిట్ లేకపోయినా దేనితోటనే చేస్తాను. నేను నార్మల్ బ్రష్ తోటి చేస్తా, లేకపోతే ఏమైనా కట్టెలు దొరికినా దాంతో చేస్తా. ఇట్స్ జస్ట్ ఏంటంటే నాకు పుల్ల కావాలి ఇట్లా అంతే. సో దాంతో నేను రిప్ప తిప్పుతాను అనమాట. సో నార్మల్ నీకు అలవాటు అయ్యేంత వరకు అట్లనే ఉంటుంది. సో అలవాటు కావడానికి కింద కొంచెం వెయిట్ కావాలన్నమాట మనకి, రైట్. సో నువ్వు పెన్ తోటి చేసేటట్టు అయితే నువ్వు కింద క్యాప్ తీసి కింద పెట్టు, రైట్. సో ఇప్పుడు మనం గ్రిప్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నీ ఇండెక్స్ అండ్ నీ మిడిల్ ఫింగర్, రైట్. సో 2 వీ పెట్టు అండ్ పెన్సిల్ దాని మీద పెట్టు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పైన లెంత్ ఉంటుందా, పైన లెంత్ ఏమో కొంచెం తక్కువ ఉండాలి. అండ్ మన కింద లెంత్ ఉంటుందా, కింద లెంత్ కొంచెం ఎక్కువ ఉండాలి, రైట్. అర్థమవుతుంది. ఇక్కడ నేను పెన్సిల్ పట్టుకునే పొజిషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటంటే ఇక కింద ఎక్కువ ఉంది అండ్ పైన తక్కువ ఉంది, రైట్. సో ఇట్లా ఫస్ట్ వీ పెట్టు, తర్వాత పెన్సిల్ ఇట్లా పెట్టి ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ వీ మధ్యలో ఇగో నీ థంబ్ ఇట్లా ఉండాలి, రైట్. సో కొంచెం గ్రిప్ అడ్జస్ట్ చేసుకో నువ్వు ఇట్లా స్పిన్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ నువ్వు ఇట్లా పెట్టి ఇట్లా తిప్పానంటే ఎగ్జాక్ట్లీ రాదు. సో నువ్వు ఇట్లా నీకు పొజిషన్ చెప్పడానికి నేను చెప్పిన, రైట్. సో ఎగ్జాక్ట్లీ ఇట్లా పట్టుకోవాలి. ఆ తర్వాత నువ్వు అడ్జస్ట్ చేసుకో కొంచెం ఇగో ఇట్లా, రైట్. సో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు స్పిన్ చేయడానికి చూడు, రైట్. సో నీ మిడిల్ ఫింగర్ ఉంటుందా దీంతో ఇట్లా పుష్ చేయాలన్నమాట, రైట్. ఇట్లా పుష్ చేయాలి. సో నార్మల్గా నువ్వు స్టార్టింగ్ ఎట్లా పుష్ చేస్తావు అంటే ఇట్లా పుష్ చేస్తావు. ఇట్లా పుష్ చేయగానే అది పోయి ఆడబడుతుంది అనమాట, రైట్. సో ఆ ఫస్ట్ నీకు అట్లనే వాడుతుంటే ఆ తర్వాత నీకే అర్థమవుతుంది ఎంత ఎనర్జీ తోటి నువ్వు ఇట్లా పుష్ చేయాలనేది, రైట్. సో ఇట్లా పైన పట్టుకొని ఇట్లా నువ్వు కొంచెం లైట్ ఎనర్జీ తోటి దీన్ని ఖాళీ ఇట్లా లైట్ ఎనర్జీ తోటి ఇట్లా పుష్ చేయాలన్నమాట, రైట్. సో నువ్వు పుష్ ఏడా చేస్తావు. సో నార్మల్గా నీకు జల్దీ రావాలంటే పుష్ ఏడయ్యి అంటే ఎగ్జాక్ట్లీ ఇగో ఇడయ్యి. యాక్చువల్లీ నేను మార్కర్ తెచ్చి ఇక్కడ మార్క్ వేద్దాం అనుకున్నా, బట్ యూ కెన్ సీ హియర్ నౌ, రైట్. సో ఎగ్జాక్ట్లీ ఇగో ఈ పెన్నుని ఎగ్జాక్ట్లీ ఇగో ఈడ పుష్ చేస్తే ఇట్లా రౌండ్ పడుతుంది అనమాట. సో నార్మల్గా నువ్వు మీద కూడా పుష్ చేయొచ్చు, ఈడికి కూడా పుష్ చేయొచ్చు, బట్ నీకు దాని ఎనర్జీ ఎంత యూజ్ చేయాలి, దాని బ్యాలెన్స్ ఎట్లా వేయాలి నీకు తెలిసి ఉండాలి, రైట్. సో నార్మల్గా నీకు జల్దీ రావాలి అని అంటే ఇక ఇక్కడ పుష్ చేయి, రైట్. సో ఇట్లా సింపుల్గా ఇట్లా పడుతుంది అది, రైట్. సో దిస్ ఈజ్ అ గ్రిప్ ఇట్లా, రైట్. సో దిస్ ఈజ్ జస్ట్ ఏ బేసిక్ అనమాట. సో ఇది మోర్ ఎట్లా ఉంటుంది అని అంటే నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటేనే నీకు అర్థమవుతుంటుంది. నేను ఏమిస్తా అంటే జస్ట్ ఐడియా ఇస్తాను నీకు, బ్రో ఇట్లా పోవాలని, అంతే. పోయేది మొత్తం నువ్వే అనమాట. దీన్ని ఇట్లా పట్టుకోవాలి, దీని లెంత్ ఇట్లా కింద తక్కువ తీసుకోవాలి, ఇక ఇట్లా స్పిన్ చేయాలి, రైట్. సో ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే నీకు ఐడియా చెప్తా, ఇక ఏంది ఇట్లా చేస్తే ఇట్లా స్పిన్ చేసి ఇట్లా స్పిన్ అవుతుందని. బట్ దాని ఎనర్జీ ఎంత యూజ్ చేయాలి, దాని ఎగ్జాక్ట్ నువ్వు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇదంతా నీకు ఎక్స్పీరియన్స్ త్రూనే వస్తుంది. ఎవరు నీకు ఇట్లా చెప్పారు అనమాట, బ్రో ఇట్లా అట్లా వేయని, రైట్. సో ఇట్లా పట్టుకొని ఇట్లా వేస్తుండే, రైట్. సో కింద వెయిట్ ఉండాలి. అండ్ ఇవి ఎగ్జాక్ట్లీ చెప్పినా కదా తంబుకి అంటే ఫస్ట్ ఇంచ్ ఉందా తంబుది, రైట్. సో ఈ ఫస్ట్ ఇంచ్లో వేయాలన్నమాట నువ్వు, రైట్. సో అప్పుడు నువ్వు ఇట్లా సో నువ్వు ఇది నేర్చుకున్నావు అంటే నెక్స్ట్ ఇంకా డేంజరస్ నేర్పిస్తుంటానే నువ్వు ఇది అండ్ ఆ తర్వాత ఇది ఇంకా మస్తు ఉన్నాయి బ్రో. ఇది ఆ తర్వాత రివర్స్ థంబ్ స్పిన్ అయితే ఇంకా డేంజరస్ కష్టం అది, రైట్. సో నీకు ఇది ఫస్ట్ ఈ ఫ్రంట్ థంబ్ స్పిన్ వచ్చిందని అంటే ఆ తర్వాత రివర్స్ థంబ్ స్పిన్ కూడా నేర్పిస్తాను నేను. సో డోంట్ వరీ అబౌట్ దిస్, అన్ని డేంజరస్ వీడియోలు వస్తుంటాయి అనమాట ఇంకా నెక్స్ట్. సో హోప్ యూ లైక్ దిస్ ట్రిక్. సో ట్రిక్ నచ్చితే వీడియో లైక్ కొట్టు, షేర్ చేయండి, కామెంట్ చేయి బ్రో ఎట్లా అనిపించింది అనేది. అండ్ తెలుసు కదా మన ఏం 250 లైక్స్ అనమాట, అది జల్దీ రీచ్ అయిదామని అనుకుంటున్నాం. లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, 200 లైక్స్ విత్ ఇన్ 1 డే అయిపోయింది అనమాట. థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ మనం నెక్స్ట్ ట్రిక్లో కలుసుకుందాం బ్రో. అంతవరకు చిల్లు బ్రో.